చందమామ కథలు. పిల్లిగడ్డం మంత్రగాడు. కోటగిరి రాకుమారి రూపవతి పేరుకు తగినట్లుగా గొప్ప రూపవంతురాలు. 18 సంవత్సరాల వయసు వచ్చినా ఆమెలో ఇంకా చిలిపితనం పోలేదు. ఇందుకు తోడుగా ఆమెలో తెగింపు, తొందరపాటు ఎక్కువ. ఆమె కొండమీది దేవి ఆలయానికి వెళుతున్నా అని చెప్పి తన ఇష్టసఖి విమలతో దాపులనున్న అడవికి పోయి అక్కడ చెట్ల కింద, సెలయేళ్ల పక్కన తిరుగుతూ ఉండేది. ఆ ఇద్దరు అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు కొండ మీద పాతకాలపు కోట ఒకటి కనిపిస్తుండేది. రూపవతి ఆ కోటను విమలకు చూపుతూ, ఏదో ఒకనాడు ఆ కొండ ఎక్కి కోట అంతా తిరిగి చూడాలి అంటుండేది. ఆ మాటలకు విమల భయపడిపోతూ, రాకుమారి, అలాంటి ఆలోచనలు మానుకో. పాడుబడిన కోటలను రాక్షసులు గాని, మంత్రగాళ్ళు గాని ఆక్రమించుకొని ఉంటారు అనేది. నీకన్నింటికీ భయమే. చూస్తుండు, నేను ఏదో ఒకరోజు ఒంటరిగానైనా వెళ్ళి ఆ కోటలో ఏమున్నదో తప్పకుండా చూసి వస్తాను అనేది రూపవతి. కుమార్తెకు త్వరగా వివాహం చేస్తే ఆమెలో మార్పు వస్తుందని భావించిన రాజదంపతులు రామగిరి యువరాజుతో రూపవతి వివాహం నిశ్చయం చేశారు. ఈ వివాహం రూపవతికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె ఈ సంగతి తల్లిదండ్రులకు చెప్పి, తెలియక అడుగుతాను, ఈ రాకుమారుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడిగింది. వాళ్ళు రూపవతి ప్రశ్నకు ఆశ్చర్యపోయి, ఈ రామగిరి యువరాజు రత్నసేనుడు గురుకులంలో విద్య పూర్తి చేశాడు. ఏదో ఒకనాడు రామగిరికి రాజవుతాడు అన్నారు. ఆ జవాబుకు రూపవతి ముఖం చిట్లించి, అందగాడు, విద్యావంతుడు, ఏదో ఒకనాడు సింహాసనం అధిష్ఠించిన రాకుమారుడంటూ ఎవరూ ఉండరు. నేను అడిగేది వాళ్లలో ఉన్న ప్రత్యేకత గురించి. నేను అడిగే అర్థం పర్థం లేని 3 ప్రశ్నలకు అర్థవంతంగా జవాబు చెప్పగలిగిన వాడిను, నీళ్ల మీద నడవగలిగిన వాడిను, గాలిలో ఎగరగలిగిన వాడిను, ఇలా ఏదైనా ప్రత్యేకత ఉన్నవాడినే నేను పెళ్లాడతాను అన్నది. ఆ జవాబుకు రాజదంపతులు మరింతగా ఆశ్చర్యపోయి, నీకేమైనా గాలి సోకలేదు కదా, ఇది నీకు అన్ని విధాలా తగిన సంబంధం. యువరాజు రత్నసేనుడితోనే నీ పెళ్లి జరుగుతుంది అన్నారు. ఇంతలో రత్నసేనుడు బంధుమిత్ర సపరివారంగా వచ్చి రాజభవనానికి దాపులనున్న వీధిలో దిగాడు. అయితే పెళ్లి ఇంకా 2 రోజులు ఉన్నదనగా రూపవతి అంతఃపురంలో కనపడకుండా పోయింది. ఈ జరిగిన దానికి రాజదంపతులు దుఃఖించి కుమార్తె కోసం అంతటా వెతికి చివరకు రాజభటులను ఆమె జాడ తెలుసుకునేందుకు రాజ్యం నలుమూలలకు పంపారు. రూపవతి ప్రియసఖి అయిన విమల రాజకుమారి పంతం కొద్దీ అజ్ఞానంలోకి వెళ్ళిందని గ్రహించింది. ఆమె తప్పక ఎన్నాళ్లుగానో చూడాలనుకుంటున్న కొండ మీద పాడుబడిన కోటకు వెళ్ళి ఉంటుందని ఊహించింది. రాజకుమారిని పెళ్లి వేళకు సురక్షితంగా తీసుకురావడం తన కర్తవ్యంగా భావించి విమల ఎవరికీ చెప్పకుండా కోటకేసి బయలుదేరింది. ఆమె కొండ మీదకి చేరేసరికి సాయంత్రం అయింది. కోట తలుపు మూసి ఉన్నది. దాని తలుపుకు ఉన్న రంధ్రం గుండా విమల లోపలికి చూసి ఆశ్చర్యంతో పాటు భయంతో కంపించిపోయింది. శిథిలావస్థలో ఉన్న కోట తలుపుకు చాలా సమీపంలో ఒక పెద్ద కొలను, దాని ఒడ్డున గాలాన్ని నీటిలో వేసి ఒక కురూపి కూర్చొని ఉన్నాడు. వాడి నడుము విల్లులా వంగిపోయి ఉన్నది. పిల్లిగడ్డం, మిడిగుడ్లు, కారు నలుపు దేహం, ఒక చిరుగుల అంగీ ధరించి ఉన్నాడు. పక్కనే రాకుమారి రూపవతి కళ్ళనీళ్లతో కూర్చొని ఉన్నది. పిల్లిగడ్డం వాడు గాలం కర్రను నీటిలోంచి బయటికి లాగి జడిపిస్తూ రూపవతితో, ఓయ్ పిల్ల, నేనట్టే మంచివాణ్ణి కాను, జాగ్రత్త, నన్ను పెళ్లాడ నిరాకరించిన వాళ్లను చేపలుగా మార్చి ఈ కొలంలో వేస్తుంటాను, వాళ్లే నా ఆహారం అన్నాడు. ఆ మాటలకు రూపవతి, రామగిరి యువరాజు భార్యను కావలసిన నేను అవివేకిన ఇక్కడికొచ్చాను. నువ్వు మంత్రగాడివి, తల నెరిసిపోయి పళ్ళూడిన ముసలాడివి, నేను పెళ్లాడడం ఏంటి అన్నది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. పిల్లిగడ్డం మంత్రగాడు కోపంగా రూపవతికి చూసి, పొగరుగా మాట్లాడకు, కొలను పాలయ్యే లోపల నీకు 2 రోజులు గడువు ఇస్తున్నాను. అప్పటి వరకు ఈ మంచినీళ్ల కుండే నీ లోకం అంటూ గాలం కర్రతో ఆమె తలను తాకాడు. మరుక్షణం రూపవతి చేపలా మారి నేల మీద ఎగిరెగిరి పడసాగింది. మంత్రగాడు వికటంగా నవ్వుతూ చేపను పక్కనే ఉన్న నీళ్ల కుండలో వేసి మూత పెట్టేశాడు. ఆ సరికి చీకట్లు ముసురుకోవడంతో వాడు ఒక కాకడా వెలిగించాడు. ఇదంతా చూసిన విమల ఎక్కడలేని తెగింపుతో కోట తలుపు తట్టింది.
వెంటనే మంత్రగాడు తలుపుకేసి వస్తూ, ఏమా సాహసం, చీకటి పడి మనిషినన్నవాడు ఈ ఛాయలకు రావడం ఏంటి, తలుపు తట్టడం ఏమిటి అంటూ వచ్చి తలుపు తెరిచాడు. విమల భయపడుతూనే వాడితో, దూర ప్రయాణం చేస్తూ చీకటి వేళ ఇక్కడ చిక్కుకుపోయాను, నీ కోటలో ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తారా అన్నది. మంత్రగాడి వికార రూపం చూసి ముఖం చిట్లించని వారుండరు. అటువంటిది ఒక ఆడపిల్ల నోరారా మామయ్య అని పిలవడంతో వాడు పరమానందం చెంది, దానికేం భాగ్యం పిల్ల, చీకటి వేళల్లోనే కాదు పగటి వేళల్లో అయినా అందమైన ఆడపిల్లలకు ఈ కంచుకోటలో ఆశ్రయం దొరుకుతుంది, లోపలికి రా అన్నాడు. విమల లోపలికి వెళ్ళగానే వాడి తలుపులు మూసి, నీ అందం చూడడానికి ఈ ఒక్క కాగడా వెలుగు చాలదు, మరొక కాగడా వెలిగించుకొస్తాను అంటూ దూరంగా ఉన్న పాడుబడ్డ గదులకేసి వెళ్ళాడు. అదే అతనుగా విమల నీళ్లకుండ మీద మూత తీసింది. ఆమెను గుర్తించిన రూపవతి కుండలో ఎగిరెగిరి పడసాగింది. విమల రాకుమారితో, యువరాణి, నిన్ను రక్షించి తీసుకుపోవడానికి వచ్చాను, ఇక భయం లేదు అన్నది. అంతలో మంత్రగాడు రావడం చూసి ఆమె కుండ మీద మూత పెట్టేసి వాడి దగ్గరకు రాగానే, ఆహా, నీ కంచుకోట స్వర్గాన్ని గుర్తు చేస్తున్నది, ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నావు, 70 ఏళ్ల క్రితం మరెంత అందంగా ఉండేవాడువో అన్నది. ఆ పొగడ్తలతో మంత్రగాడు తబ్బిబ్బైపోతూ, నిజంగా 70 ఏళ్ల క్రితమే నువ్వు నన్ను చూసి ఉన్నట్లయితే మాటా పలుకు లేకుండా మూర్ఛపోయి ఉండేదానివి, ఏమైతేనే ఒకళ్ళకొకళ్ళం నచ్చాం, నన్ను పెళ్ళాడి ఈ స్వర్గంలోనే ఉండిపోరాదు అన్నాడు. అలాగే చేయదలిచాను మామయ్య. సరే, ఇక్కడ దొంగల భయం లేదు కదా అన్నది విమల భయం నటిస్తూ. ఆ ప్రశ్నకు మంత్రగాడు కళ్ళెర్ర చేస్తూ, ఎంత మాట, ఇక్కడ దొంగల భయమా, తలుచుకుంటే ఈ కోటను గగన మార్గాన నడిపించి వింధ్య పర్వతాల మీద పెట్టగలను, అంత అద్భుతమైనది నా మంత్రశక్తి అని ఒక క్షణం ఆగి, అయినా నీ దగ్గర ఏ మణిమాణిక్యాలు ఉన్నాయని దొంగల భయం అని అడిగాడు వికారంగా నవ్వుతూ. విమల వాడికి చప్పున తన వేలికి ఉన్న రవ్వల ఉంగరం చూపిస్తూ, మామయ్య, ఇది మామూలు రవ్వల ఉంగరం అనుకునేవు కాదు, ఎంతో మహత్తు గలది. ఆ మధ్య ఒక సిద్ధుడు ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ రాత్రివేళ దారి తప్పి పల్లెలోని మా ఇంటి పెరట్లో దిగాడు. ఆ రాత్రి ఆయనకు మా కుటుంబం ఆతిథ్యం ఇచ్చాం. తెల్లవారి ఆ సిద్ధుడు తన దారిన పోతూ ఈ ఉంగరాన్ని నాకు బహుకరించాడు అన్నది. సిద్ధ ప్రసాదితమా అంటూ పిల్లిగడ్డం మంత్రగాడు ఆశ్చర్యపోయి, ఇంతకు ఈ ఉంగరంలో ఉన్న మహత్తేమిటి అన్నాడు. దీన్ని ఎదుటి వాళ్లకు చూపిస్తూ వాళ్ళని ఏం చేయమన్నా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల మనస్సులు మార్చగల శక్తి ఈ ఉంగరానికి ఉన్నది అన్నది విమల. ఆ మాటలు వింటూనే కాగడాల వెలుగులో మంత్రగాడి కళ్ళు మిలమిలా మెరిశాయి. వాడు ఉంగరం కేసి ఆశగా చూస్తూ విమలతో, నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉన్నది, అది ఏ దేశానికో రాజు కావాలని కాదు, కనీసం రాజుగారి అల్లుడు కావాలని. ఈ నీళ్ల కొండల్లో చేపగా ఒక రాజకుమారి ఉన్నది, ఆమెని నీ ఉంగరం ప్రభావంతో నా భార్య అయ్యేందుకు ఒప్పించు అంటూ కుండను గాలం కర్రతో తాకాడు. ఆ మరుక్షణం రాజకుమారి రూపవతి యథారూపంలో కుండలో నుండి బయటకు వచ్చింది. విమల ఆమెకు కన్ను గీటి వేలి ఉంగరాన్ని చూపిస్తూ, ఆహా, ఏమందం, ఏం సొగసు, చూడగానే రాకుమారి అయి ఉంటావన్న నమ్మకం కలుగుతున్నది. నా మామ కొంచెం తిక్క కొద్దీ పైకల్లా వికృతంగా కనబడుతున్నాడు కానీ అసలు సిసలైన అందగాడు, నీకు అన్ని విధాలా తగినవాడు, పెళ్ళాడతావా అన్నది. తప్పకుండా పెళ్ళాడతాను అన్నది రూపవతి. ఆ మాట వింటూనే మంత్రగాడు, ఆహా, ఏం నా అదృష్టం అంటూ ఆనందం పట్టలేక ఎగిరి గంతేసి ముందుకు పడబోయి గాలంకర్ర సాయంతో తమాయించుకుని, కోడలు పిల్ల, ఆ ఉంగరం నాకు ఇచ్చెయ్యి, నన్ను అల్లుడుగా కూడదంటే ఉంగరం చూపి రాజుమామయ్య మనసు మార్చుతాను అంటూ చేయి చాచాడు. అదే అదనుగా విమల వాడి చేయి పట్టుకుని బలంగా ముందుకు గుంజి వాడు బోర్లా పడుతున్న సమయంలో చేతిలోని మంత్రపు గాలంకర్ర లాక్కుని వాడి తల మీద గట్టిగా మోదింది. అంతే, మంత్రగాడు చేపగా మారి ఎగిరెగిరి పడుతూ పోయి కొలంలో పడ్డాడు. అమ్మయ్య, ఎంత తెలివిగా నన్ను కాపాడావే విమల అంటూ రాకుమారి తన ఇష్టసఖిని కౌగలించుకొని, ఇక రాచనగరకు పోదాం పద, నీ పెళ్లికి నువ్వు కలలో కూడా ఊహించని గొప్ప బహుమానం ఇస్తాను అన్నది. వాళ్ళు తిరిగి రాజభవనం చేరుకునేసరికి తెల్లవారిపోయింది. క్షేమంగా తిరిగి వచ్చిన కుమార్తెను చూసి
రాజు దంపతులు ఎంతగానో సంతోషించారు. ఆ సమయంలో అక్కడ పెళ్లి కుమారుడు రత్నసేనుడు కూడా ఉన్నాడు. రూపవతి జరిగినదంతా వాళ్ళకు చెప్పి, ఏదో ఒక ప్రత్యేకత ఉన్నవాడినే పెళ్ళాడాలన్న వెర్రిమొర్రి ఆలోచనలతో నేను బాధపడి మీ అందరికీ బాధ కలిగించాను. ఇప్పుడు మీరు నిర్ణయించిన రాకుమారుని వివాహం ఆడడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు అన్నది. దానికి రాజదంపతులు ఏదో అనబోయేంతలో అప్పటి వరకు విమలకేసి కన్నార్పకుండా చూస్తున్న యువరాజు రత్నసేనుడు, క్షమించు యువరాణి, మీకు అభ్యంతరం లేకపోయినా నాకున్నది. పిల్లిగడ్డం మంత్రగాడి మాయలో చిక్కుకున్న మిమ్మల్ని ఎంతో తెలివితేటలతో, సాహసంతో విముక్తురాల్ని చేసిన మీ ప్రియసఖి విమలతో నాకు ఎనలేని ప్రత్యేకత కనిపిస్తున్నది. ఆమెని నేను వివాహం ఆడదలిచాను అన్నాడు. అది విని విమలకు నోట మాట రాలేదు. ఆమె సిగ్గుతో తల వంచుకున్నది. రూపవతి ఒక క్షణం నివ్వెరపడి తరువాత చిరునవ్వుతో విమల భుజం మీద చెయ్యి వేసి, అవును విమల, నా మాట నేను నిలుపుకున్నాను. నీ పెళ్లికి గొప్ప బహుమానం ఇస్తానన్నాను కదా, ఇది నువ్వు కలలో కూడా ఊహించిన బహుమానం అన్నది. తరువాత రాజదంపతుల ఆధ్వర్యంలో విమల, యువరాజు రత్నసేనుడి వివాహం వైభవంగా జరిగింది.